Darshini. I am going to tell an amazing story with a good moral. There were two trees near a river. A small sparrow was passing by that way. Sparrow asked the first tree, "Dear tree, it is going to rain heavily. So can I make a nest on your branches for me and my babies?" The first tree did not allow the sparrow, and the sparrow flew away. Sparrow went to another tree and asked the same question to the tree also. Second tree agreed and allowed the sparrow to make a nest on its branches. When another day it rains heavily and first tree broke from its roots. When the sparrow saw this, sparrow went there and said to the first tree, "You got punished for rejecting me to build a nest and your good behavior." I am studying first class. My school name is MPPS Kilashapur. నేను ఒక కథ చెప్పబోతున్నాను. దాని పేరు కాకి చీమ కథ. అనగనగా ఒక అడవి. అడవిలో కాకి చీమ ఉండేది. కాకి కొమ్మ పైన చీమ చెట్టు తొర్రలో నివసించేవి. కాకి తొందరపాటు ఎక్కువ. కానీ చీమ ఏ పని చేసినా నెమ్మదిగా ఆలోచిస్తూ చేస్తుంది. కాకి హాయిగా ఎగురుతూ పొలంలో పడి సర్పర్యంత గింజలు తింటూ పొలమంతా చిందర వందర వేస్తూ రైతు నాగం పట్టించేదాది. చీమ నెమ్మదిగా పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరిస్తూ ఉండేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారం దొరికింది. దాన్ని ఎంతో శ్రమతో చెట్టు దగ్గరికి చేర్చింది. అది చూసిన కాకి నవ్వసాగింది. నేను కావాల్సినంత తిని మిగిలింది వదిలేస్తాను. ఆ మాటకు చీమ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఒకరోజు పెద్ద వర్షం పడసాగింది. కాకికి ఉండడానికి గూడు లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. చీమ దగ్గరికి వెళ్ళింది. చీమ నాకు బాగా ఆకలిగా ఉంది. నీ ఆహారంలో ఆహారం ఇస్తావా అన్నది. ఆ మాటకు చీమ నవ్వసాగింది. నేను ఆ రోజు ఆహారం సేకరిస్తే నువ్వు నవ్వావు కదా, ఇప్పుడు అదే అవసరం పడ్డది. అందుకే ముందు చూపు ఉండాలి అన్నారు పెద్దలు. చీమ కాకి ఆహారం ఇచ్చింది. నీటి ముందు చూపుతో అపాయం నుంచి బయటపడవచ్చు.